అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్దేవ్ని, ఇంటర్వెన్షన్ ఏడియాలజిస్ట్ని. వారికోసీల్లో ఎన్ని కాయిల్స్ పడతాయి, గ్లూ పడుతుందా అని ముందు ఎలా కూడా డిసైడ్ చేయడం అనేది జరగదు. ఉదాహరణకి ఈరోజు చేసిన ఒక కేసు గురించి నేను మీకు చెప్తాను. ఈ పేషెంట్కి మనం చూసినట్లయితే చేతులు మోచేతి దగ్గర నుంచి లోపలికి వచ్చి చూస్తే ఎడం వైపు పెద్ద రక్తనాళం ఒకటి లీక్ అవుతుంది. చూస్తే కిందకి బీర్జాల దగ్గరికి రక్తం ఉన్నది లీక్ అవుతుంది. ఇది మనకి వారికోసిల్ గా గుర్తించాం. ఈ లీకేజ్ ని ఆపడం కోసం ఏం చేస్తున్నాం అంటే లోపల ఈ స్ప్రింగ్ అన్నది డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. చూసిన తర్వాత ఇలా స్ప్రింగ్ మొత్తం వేసిన తర్వాత చూస్తే రక్తం అన్నది ఇక్కడ వరకు వచ్చి ఈ స్ప్రింగ్ వరకు వచ్చి కిందకన్నది ఇంకా వెళ్ళడం అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ కి కుడివైపు కూడా మనం వెతకడం అన్నది స్టార్ట్ చేసాం. కుడివైపు వెతికిన తర్వాత ఏం చేసాము, లీకేజ్ ఉన్న పైపుని గుర్తించడం అన్నది జరిగింది. ఈ పైపుని గుర్తించిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం 3 రక్తనాళాల్లో లీకేజ్ అన్నది మనకు కనిపిస్తుంది. అంటే 3 రక్తనాళాల నుంచి కూడా బ్లడ్ అనేది కిందకి లీక్ అవ్వడం మనం చూస్తున్నాం. 1, 2, 3 రక్తనాళాల్లో కూడా ఈ లీకేజ్ అన్నది చూస్తున్నాం. సో 3 రక్తనాళాలని కూడా మనం రిపేర్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేసాము, ఇది మొదటి కాయిల్, ఫస్ట్ రక్తనాళం ఎందులో అయితే లీక్ అవుతుందో దాంట్లో ఒక కాయిల్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ రక్తనాళాన్ని క్లోజ్ చేసిన తర్వాత మిగతా 2 రక్తనాళాలని గుర్తించాక నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన ఉన్న రక్తనాళం 3 దాంట్లో కూడా వచ్చాం. ఇది చూసినట్టయితే దాంట్లో కూడా 2వ కాయిల్ అన్నది వేయడం అన్నది జరుగుతుంది. ఈ 2వ కాయిల్ వేసిన తర్వాత చెక్ చేస్తే మధ్యలోది 3వ రక్తనాళం మిగిలిపోయింది. దాంట్ నుంచి కూడా లీక్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం కాయిల్ చేయడం అన్నది జరిగింది. అలా కుడివైపు ఉన్న ఈ 3 రక్తనాళాల్లో లీకేజ్ ని కూడా మనం కంప్లీట్ గా స్టాప్ చేయడం అన్నది కుదిరింది.